ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పార్లమెంట్ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం చేశారని వార్తలు అయితే వచ్చాయి. మరి ఏంటి అది అన్యాయం ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది కావాలి. అయితే బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ఏం చెబుతామని మీడియాలో కూడా వస్తున్నారని ప్రశ్నించారు. హస్తం పార్టీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, మాజీ సీఎల్పీ జానారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేసిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. నల్గొండలో కాంగ్రెస్కు పోటీ లేదని అన్నారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుందా? కేసీఆర్ 2 ఎంపీ సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కారు గ్యారేజ్కి పోయింది. నల్గొండకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మిర్యాల గూడకు కేసీఆర్ వస్తున్నారు అని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చారని కోమటిరెడ్డి అన్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.